యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వచ్చావా డియర్? నీకోసమే వెయిటింగ్. హలో మాస్టర్, కాస్త స్పీడ్ తగ్గించుకుని దూరం మెయింటైన్ చేయండి. వాట్? దూరమా? వై? వ్రతం పూర్తయ్యేదాకా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. అరే, వ్రతం చేస్తుంది మామ్ కదా, నువ్వు కాదు కదా. ఎవరు చేసినా మన అందరి క్షేమం కోసం. నియమంగా ఉంటే నష్టమే లేదు. డిస్టెన్స్ ఇస్ సేఫ్. నువ్వు లేనిపోని కారణాలు చెప్పక మిథున. భార్యాభర్తల మధ్య డిస్టెన్స్లు డిఫరెన్స్లు ఉండకూడదు. కపుల్స్ అంటే 3 ముద్దులు 6 హగ్గుల్లో ఉండాలి. కథలు చెప్పకండి. అత్తయ్య గారు వ్రతం చేస్తుంది అమ్మమ్మ గారి ఆరోగ్యం కోసం, మన కుటుంబ సంక్షేమం కోసం. మీకు మీ నానమ్మ మీద ప్రేమ లేదా? హే, ఏం మాట్లాడుతున్నావు? నానమ్మ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? మరి ఉంటే ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. 3 days దూరంగా ఉండాల్సిందే. 3 days? నథింగ్ డూయింగ్. చెప్పిన మాట వినకపోతే నేను అమ్మమ్మ గారితో చెప్పి నేను కూడా అక్కడే పడుకుంటాను. ఓకే 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 సర్లే. అసలే గ్రానీకి బాగోలేదు. సిల్లీ కంప్లైంట్స్ చేసి చిరాకు పెట్టుకో. అలా రండి దారికి. నువ్వు చాలా ఇంటెలిజెంట్ విమెదను. థ్యాంక్ యూ. సెంటిమెంట్ బ్లాక్మెయిల్ చేసి నన్ను కంట్రోల్ చేస్తున్నావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక మీరు అటు, నేను ఇటు. సరే కానివ్వు. ఇదే ఫైనలా? ఇదేంటి? ఇది WHLOC. దీన్ని దాటి రావద్దు. WHLOCనా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లైన్ ఆఫ్ కంట్రోల్. అసలు ఏంది బుల్లెమ్మా? ఎవరికా పక్కేస్తున్నావో? ఇప్పుడు ఏంతో వ్రతమని చెప్తే పిన్ని చేస్తుందిగా, నువ్వెందుకు అంటారు. బుల్లెమ్మా, నిన్నే. పక్కెవరికైనా అడిగితే చెప్పవేంది? అది నాకు బాగా నడుం నొప్పిగా ఉందండి. నేల మీద పడుకుంటే తగ్గిపోతుంది, అందుకే కింద పక్క వేసుకున్నాను. నడుము నొప్పి అయితే ఓ మందు బిల్లు వేసుకోవచ్చు కదా. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. అయితే బాంబు రాయమంటావా? ఏమొద్దండి. నేల మీద పడుకుంటే
అదే రేపటికల్లా సెట్ అయిపోతుంది. మీరు పడుకోండి. మరీ పనులన్నీ నీ ఒక్కదాని భుజం మీదే వేసుకుని చేసుకోకు. ఏదన్నా సాయం కావాలంటే నాకు చెప్పు, నేను సిటీకిలా చేసి పడేస్తాను. బరువు పనులేమీ చేయటం లేదుగా. అవసరం అనిపిస్తే చెప్తానులేండి. సర్లే పడుకో, మళ్ళీ తెల్లారి గట్లే లేవాలి కదా. ఉమ్. ఈరోజు వ్రత వివరాలు, విధానాలు, నియమాలు చెప్తారా? వ్రతం చేసేదాన్ని నేను. సాయంగా ఉండమన్నాను, అడిగితే తప్పేంటి? నాకు లేని తొందర దీనికెందుకు? నేను కష్టపట్టం చూసి ఆనందించాలనే ఆరాటం. ఇవాళ గుడిమెట్ల మీద కూర్చొని ముష్టెత్తుకోమంటే దీన్నే సాయంగా కూర్చోబెడతాను. అమ్మా, తర్వాత ముందు అమ్మవారికి 108 ప్రదక్షిణాలు, 11 పొర్లు దండాలు చెయ్యాలి. నూట 8 ప్రదక్షిణాలా? 11 పొర్లు దండాలు కూడా అత్తయ్యా. అంతేకాదమ్మా, 108 కలశాలతో కోనేరు నీరు తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి అభిషేకం కూడా చేయాలి. సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండి సూర్యాస్తమయానికి పళ్ళు అల్పాహారంగా స్వీకరించాలి. 108 దీపారాధనలు చెయ్యాలమ్మా. ఆ తర్వాత అయినా భోజనం చెయ్యొచ్చా స్వామి? లేదమ్మా, రాత్రి జాగారం ఉండి లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి. ఇదంతా నా వల్ల అయ్యే పనేనా? అరే, ఎంత కష్టమైనా నా కోసం చేస్తానన్నది నువ్వే కదా. పోనీ నేను నిన్నటి నుంచి నియమనిష్టలతో ఉన్నాను. నన్ను చేయమంటారా అత్తయ్య గారు? ఎప్పుడు తప్పుకుంటానా అని రెడీగా ఉంది. అవసరం లేదు, నేనే చేస్తాను. అయితే ఇప్పుడు ప్రదక్షిణాలు చేద్దు గాని పద. ముందు అమ్మవారి పూజ చేసి ఈరోజు వ్రతం ప్రారంభిద్దాం. అలాగే స్వామి. పదండి. ఆం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. రేఖ, ముందు పొర్లు దండాలు చేసిరా, ఆ తర్వాత ప్రదక్షిణాలు చేద్దు గాని. అవి ఎలా చేయాలో నాకు తెలియదు అత్తయ్యా. రండి అత్తయ్య గారు, నేను మీకు సాయం చేస్తాను. నా బదులు నువ్వు చేస్తావా? అలా ఎలా కుదురుతుంది రేఖ? నువ్వే చెయ్యాలి. నేను చేస్తూ ఉంటాను,
చూస్తూ మీరు కూడా చేయండి. సింపుల్ మామ్, మేం కూడా ఉంటాం కదా. ఈవిడ ప్రాణం సంగతేమో కానీ ఈ పొర్లు తండాలు నా ప్రాణం మీదకొచ్చాయి. పద మామ్. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని జై జై భవానీ. భవానీ. శైలసుతే దర్శిని దుర్ముఖ దోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. అత్తయ్య రండత్తయ్య రండి. భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైల. జై భవానీ. అమ్మా, మీరు ప్రదక్షిణలో అభిషేకాలు పూర్తి చేసుకుని రండి. ఈలోగా నేను శక్తి ఉపాసన చేస్తాను. వెళ్ళండి. రండత్తయ్య. ధూమ్ర విలోచన ధూమ్రసికే సమర మీరు పదండి, శక్తి ఉపాసన చూద్దురు గాని. విలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐభోషతముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ అమ్మవారికి పుష్పార్చన చెయ్యండి అమ్మా. అలాగే స్వామి. శైలసుతే ఐరణ మర్మర శాత్రవదోర్దుర దుర్జయ నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద. శని దేవతలా నువ్వెక్కడ దాపరించావే నా వెంట? అయ్యో. అత్తయ్య అమ్మవారిని తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయండి అత్తయ్య. అత్తయ్య నేను రాలేనే. అత్తయ్య మీరు చెయ్యాలి. రండి అత్తయ్య రండి. నా వల్ల కావట్లేదు. అత్తయ్య అలా అనకండి. జై భవానీ. జై భవానీ. అయ్యో అత్తయ్య. అయ్యో నా వల్ల కావడం లేదే. నేను చేయలేనే. అయ్యో లేవండి అత్తయ్య. అత్తయ్య లేవండి. అయ్యో అత్తయ్య. అమ్మో. అయిపోయింది నా పని. జై భవానీ. భవానీ. జై భవానీ. అమ్మా అమ్మా. ప్రదక్షిణాలు అయిపోయి ఉంటాయి, వాళ్ళని తీసుకురండి. అలాగే స్వామి. వెళ్ళండి. అత్తయ్య. మామ్.
కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నేను నొక్కనా? వద్దురా, సాయం కోసమేగా వైష్ణవ్ ఉన్నది, తను నొక్కుతుందిలే. అలాగే అత్తయ్య. అమ్మా. ఓకేనమ్మా. అమ్మా, త్వరగా అభిషేకం పూర్తి చేయాలి. రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలం వచ్చాక అభిషేకం చేయకూడదు. ఈ స్వాముకుడు, ఈ అక్క చెల్లెళ్ళు వచ్చాక అంతా రాహుకాలమే. ఒక్కతి రాహువు, ఇంకొకతి కేతు. పదండి అత్తయ్య, వెళ్దాం. అమ్మా. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వాక్రూపేణ ఒక్క బిందెకే నడుములు కలుక్కుమన్నాయి. 108 అయ్యేసరికి నేను స్ట్రెచర్ మీద ఇంటికో హాస్పిటల్కో వెళ్ళాలి. మేడం లాగా ఉన్నారే. మేడమే, ఇదేంటి మేడం నిన్న జోలి పట్టింది, ఈ రోజు నీళ్ల బిందులు మోస్తోంది. మేడం, మళ్ళీ వీడి కంట పడ్డానా? వివరాలు అడిగి విసిగించి చంపుతాడు. కర్మ. మేడం, 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 మీరెటు తిరిగి మొహం దాచుకున్నా ఈ మూర్తి మేడంని గుర్తుపట్టలేనంత పిచ్చోడు కాదు. సేమ్ సారీ, సేమ్ మనిషి. నిన్న భిక్షము, ఇవాళ నీళ్ల బిందె. ఏమైంది మేడం, ఎందుకిలా? వాడలు బండ్లవుతాయని విన్నాను కానీ చూడటం ఇదే ఫస్ట్ టైము. రే, నీ మొహం ఓడలు లేవు, బండ్లు లేవు. వెధ ప్రచారాలు చేయకు. చెప్పానా, మా మేడం అని నాకు తెలుసు. నీళ్ల బిందు మోయాల్సిన అవసరం మీకే వచ్చింది మేడం. చెప్పాను కదరా, వ్రతమని. వ్రతమా? వీణ్ణి వాడుకొని ఈ మోత తప్పించుకుంటే గుడ్ ఐడియా. వాగుడాపి కాస్త సాయం చేస్తావా? మీరు అడగటం ఏంటి మేడం, ఆర్డర్ వేయండి, చేస్తాను. అయితే ఇక్కడే ఉండి నాకు 108 బిందెల నీళ్లు కోనేట్లో నుంచి ముంచి అందించు. అభిషేకం చేయాలి. 108 బిందెలా? అంతే. ఎరక్కుపోయి పలకరించి ఇరుక్కుపోయినట్టున్నానే. మామ్, ఇప్పుడు వీడొచ్చాడేంటి? మూర్తి మోయటం నియమం కాదంటాడేమో, కూర్చొని లెక్క పెడతానంటాడేమో. ఏంటి నాన్నా? స్వామీజీ సాయం చేయొచ్చు అన్నారు. సాయం చెయ్యొచ్చన్నారా? కోనేరు మెట్లు ఎక్కడం దిగడం, నీళ్ల బిందె మోయడం నీ వల్ల అవ్వదేమోనని గ్రాని అంటే, రక్త సంబంధీకులు భర్త హెల్ప్ చేయొచ్చు అన్నారు. అందుకే నేనొచ్చాను. అమ్మయ్యా, బతికిపోయాను. నువ్వు ఆ బిందె అభిషేకం చేసిరా, నేను ఇక్కడే ఉండి హెల్ప్ చేస్తాను. నేను మోయలేకపోతే ఆవిడ ఆరోగ్యం బాగుపడదన్న భయంతో అడిగుంటుంది. నా కోసం ఏం అయ్యుండదు. రే, తప్పుకో.
బుల్లెమ్మా దేనికా నీళ్ళు? గణపతికి అభిషేకం చేయడానికండి. అది పిన్ని కదా చేసేది, నువ్వెందుకు? దేవుడు అభిషేకం చేయడానికి వ్రతమే కానక్కర్లేదండి. ఎలాగో గుళ్ళోనే ఉన్నాం కదా, ఆరాధించి అభిషేకం చేస్తే తప్పేమి కాదు కదా. పైగా గణపతికి పూజ చేస్తే తలుచుకున్న కార్యాలకు విఘ్నాలుండవు. బుల్లెమ్మా నువ్వు 108 బిందెలు అభిషేకం చేస్తావా? చేస్తాను. అయితే చిన్నమ్మకి అన్నయ్య అందించినట్టు నీళ్ళ బిందెలు నేను కూడా నీకు అందిస్తాను బుల్లెమ్మా. అప్పుడు నువ్వు వెళ్ళి ఎంచక్క అభిషేకం చేసుకోవచ్చు. సరేనండి.